నమస్తే. నేను మీ అశ్విని కుమార్. పెహల్గాములో టెర్రరిస్టుల ఘాతుకం తర్వాత భారతదేశం ఎట్లా రియాక్ట్ అయింది? ఇండస్ వాటర్ ట్రీటీ దాన్ని రద్దు చేయటం, డిప్లొమాటిక్ టైస్ని కూడా అంతా ఆపేయటం పాకిస్తాన్తో. ఆ తర్వాత ఈ ఆర్మీని ఉపయోగించి పాకిస్తాన్ మీద దాడి చేయటం, ఎయిర్ బేస్లను ధ్వంసం చేయటం, అట్లాగే టెర్రరిస్టుల క్యాంపులు, మెయిన్ క్రూషియల్ లష్కర్ ఈ తోయిబా ఇలాంటి మిలిటరీ క్యాంప్స్ అన్నిటినీ కూడా బ్లాస్ట్ చేయటం, ఇదంతా కూడా మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అట్లాగే గ్లోబల్ మీడియా ద్వారా కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు భారతీయ ప్రజలందరూ. ఎందుకు కన్ఫర్మ్ అన్నానంటే, చాలామంది బీహార్ ఎన్నికల కోసమనో లేదు మోడీ ఇమేజ్ పడిపోతుంది అందుకే చేయించారని ప్రతిపక్షాలు గొంతెత్తి మాట్లాడుతున్న సమయంలో శాటిలైట్ ఇమేజెస్తో అట్లాగే గ్లోబల్ మీడియా కూడా ఒక్కసారి ఇవన్నీ కూడా నిజమేనని కన్ఫర్మ్ చేసినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లాగే ఇండియన్ ఆర్మీ వాళ్ళిద్దరూ జవాబు పాకిస్తాన్కి, టెర్రరిజంకి, టెర్రర్ క్యాంప్స్కి, టెర్రర్ దేశానికి ఒక హెచ్చరిక పంపించినట్టుగా అయింది. అయినా కూడా భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏం జరిగింది, ఇంకా మాకు నమ్మకం లేదు, ఎందుకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అట్లా మాట్లాడారు, లేకపోతే ఈ రకమైన విమర్శలు గత 2017-18లో కూడా చూసాము, ప్రస్తుతం కూడా మళ్ళీ చూస్తూనే ఉన్నాము. యునైటెడ్గా దేశానికి నిలబడకుండా శత్రు దేశాలకు మద్దతుగా మాట్లాడడం ఇంకా చాలా విడ్డూరంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో అసలు భారతదేశ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం నడుస్తుంది, నిజంగానే భారతదేశంలో మోడీ తీసుకున్న స్టెప్ మీద ఏమన్నా వ్యతిరేకత ఉందా, మోడీ కరెక్టే చేశాడా, ఆయన టెర్రరిజాన్ని, టెర్రరిస్ట్ దేశాలని తట్టుకొని సరైన ధీటైన సమాధానం చెప్పగలడా అని చెప్పి ఒక సర్వే కూడా నడిచింది. ఈ సర్వే ఐఏఎన్ఎస్ మ్యాట్రిక్స్ సంయుక్తంగా సర్వే భారతదేశంలో తక్కువ శాంపిల్సే, అంటే 8,000 శాంపిల్స్ వరకు తీసుకున్నారు కమ్యూనికేషన్స్ ద్వారా. మొత్తం భారతదేశంలో చాలా వరకు ఉన్న మేజర్ రాష్ట్రాల్లో చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు. అయితే వాళ్ళు తీసుకునేటప్పుడు ఆ మోడీ, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరి పేర్లు కూడా ఎక్కడ రాజకీయ నాయకులు మిస్ కాకుండా పేర్లు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ మీద పూర్తి విశ్వాసం చూపించారు. 92% మంది మోడీ ప్రభుత్వం క్రాస్ బోర్డర్ టెర్రరిస్ట్ని క్రష్ చేయగలదు, పూర్తిగా నాశనం చేయగలదు ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని అంటూ 92% మంది భారతీయులు మోడీకి ఓటు వేశారు. 70% మంది మోడీ స్ట్రాంగెస్ట్, చాలా బలవంతుడు, యాంటీ టెర్రర్ లీడర్ కూడా అంటూ కూడా 70% మంది ఓటు వేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి 5% మంది ఓటు వేశారు. 42% మంది మోడీ చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకోగలడు ఇందిరాగాంధీ కన్నా కూడా అని చెప్పారు. ఇందిరాగాంధీకి 29% ఓట్లు వేశారు. 42% మంది మోడీ వైపు మొగ్గు చూపారు, ఇంకా స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకోగలడు ఇందిరాగాంధీ కన్నా. ఈ ప్రశ్న కూడా ఎందుకు యాడ్ చేశారంటే, ఈ మధ్యకాలంలో పెద్ద డిబేట్ వచ్చింది 1971లో జరిగిన యుద్ధం మీద, అట్లాగే మన ఆపరేషన్ సింధూర్ మీద, ఇందిరాగాంధీ వర్సెస్ మోడీ అని కూడా. సో ఈ ప్రశ్న కూడా సర్వేలో పెట్టారు. భారతదేశంలో ప్రజలంతా 42% మంది మోడీయే బోల్డ్ డెసిషన్స్ ఇందిరాగాంధీతో పోలిస్తేనే ఇందిరాగాంధీకి 29% ఓట్లు వేశారు. క్లియర్ కట్గా ఉంది మెసేజ్. భారతీయులందరూ కూడా మళ్ళీ ఒకసారి టెర్రరిజం మీద, మాఫియా మీద ఉక్కుపాదం, నక్సలిజం, మావోయిజం ఇటు ముక్కుపాదం మోపుతున్న మోడీ వైపుకి అంటూ 92%, దాదాపు ఒక 4% మంది ఇంకా మేము డెసిషన్ కూడా తీసుకోలేదు చెప్పలేమన్నారు. అంటే 96% వరకు అటు ఇటుగా మోడీకి మద్దతు తెలుపుతున్నారంటే టెర్రరిజం మీద, మోడీ ప్రభుత్వం మీద అందరూ అంత విశ్వాసంగా ఉన్నారు అన్నది ఒక్కసారి మళ్ళీ నిరూపించబడింది. ప్రతిపక్షాల విమర్శలన్నింటినీ కూడా ఈ సర్వే తిప్పికొట్టినట్టుగా అయింది. థ్యాంక్ యూ.